వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్. రెండో విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన 7 గ్రామాల రైతులకు 1.50 లక్షల వరకు రుణమాఫీకి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైతుల వార్షిక కౌలు పెంపునకు కూడా ఆమోదం తెలిపింది. మెట్ట భూములకు 40,000 నుంచి, జరీబు భూములకు 60,000 నుంచి ఎన్యూటీ ప్రారంభం కానుండగా ప్రతి ఏడాది మెట్ట భూములకు 3,000, జరీబు భూములకు 5,000 చొప్పున పెరుగుదల వర్తించనుంది. ఏపీసీఆర్టీ అథారిటీ తీర్మానం నెంబర్ 674/2026 ద్వారా ఆమోదించిన విధంగా 12 జూన్ 2024 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమలు చేసిన క్యాపిటల్ సిటీ ఎల్పీఎస్ భూ యజమానులకు 10 సంవత్సరాల కాలానికి చెల్లించే యాన్యుటీని మెట్ట భూములకు ఎకరానికి 30,000 నుంచి 40,000, జరీబు భూమికి ఎకరానికి 50,000 నుంచి 60,000 పెంచడం జరిగింది. ఇదేంటంటే కొంతమంది మోటివేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే చెడగొట్టాలని కానివ్వండి, ఒప్పుకున్నా కూడా భూమిని హ్యాండ్ ఓవర్ చేయాలి. కొన్ని రాజకీయ పక్షాలు చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం కానివ్వండి, ఏదైనా కారణాలతో వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్ది ఎక్కువగా ఈ యాన్యుటీ ఏదైతే కోరారో అది ఇవ్వటం జరిగింది. మరి గతంలో ఇచ్చిన రైతులు కూడా ఇప్పటి వరకు వాడు పొందుతూనే ఉన్నారు. కాబట్టి ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఏమి అన్యాయం జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి 7.5-8 లక్షల రూపాయలు, సుమారు 7.5-8 లక్షల రూపాయలు ఈ 15 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇస్తున్నాం ఎకరానికి. సో వీళ్ళకి కేవలం 5 లక్షలు మాత్రమే ఇస్తాం. అంటే వాళ్ళకి 15 సంవత్సరాలు ఇచ్చాం, వీళ్ళకి 10 సంవత్సరాలు మాత్రమే ఇస్తాం. కాబట్టి ఎక్కడ కూడా గతంలో వాళ్ళకి గానీ ఇప్పుడు వాళ్ళకి కానీ ఇక్కడ అన్యాయం జరగకుండా కూడా జాగ్రత్త వహించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అందరి కాదు, ఈ 12 జూన్ 24 తర్వాత కొంతమంది ఇచ్చారు. ఒక 1,000-2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఇది ఇచ్చారు. వాళ్ళకి మాత్రమే ఇది పెంచింది. అంటే వీళ్ళు కూడా అప్పుడు ఇచ్చారు, కానీ మధ్యలో అడ్డం తిరిగి ఇవ్వకపోవటం మూలంగా అది అట్లా ఉండిపోయింది. వారికి గత 15 సంవత్సరాల కాల పరిమితికి ఇచ్చాం, ఇది 10 సంవత్సరాలకి.